నందమూరి తారక రత్న గారు ఆయన 2023 ఫిబ్రవరిలో చనిపోయాడు. నారా లోకేష్ గారి పాదయాత్ర మొదటి రోజే ఆయన పాల్గొనడం, అక్కడ ఆయనకు గుండెపోటు రావడం, అక్కడ నుంచి బెంగళూరుకి తరలించడం, అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించడం, తర్వాత విదేశాలు కూడా ఎక్కడికో పంపించుకున్నారు ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆయన మరణించాడు. అప్పుడు చాలామంది బాధపడ్డారు. ఆయన మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన భర్త గురించి, తన పిల్లల గురించి పోస్టులు చేస్తూ ఉంటుంది. తన భర్త మరణం తర్వాత బయటకు రాని అలేఖ్య గారు మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలు మాట్లాడింది. వీళ్ళ ప్రేమను తారకరత్న పేరెంట్స్ ఒప్పుకోలేదని, ఆ విషయాలన్నీ కూడా చాలామందికి తెలుసంట. ఈ విషయం మీద కూడా మాట్లాడుతూ ఆమె చాలా ఎమోషనల్ అయింది, చాలా బాధపడింది. ఆమె మాట్లాడుతూ తారక్ని మొదట హైదరాబాద్లోనే కలిసిందంట. వాళ్ళిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంట. ఆయన అందరినీ మన అనేసి కలుపుకొని వెళ్ళిపోతుంటాడంట. అప్పటికే ఈ అలేఖ్య గారు విడాకులు కూడా తీసుకునే ఉంది మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మళ్ళీ ఫ్యాషన్ డిజైన్లోకి దేనికి వెళ్ళింది. ఆమె బెంగళూరు ఎక్కడో జాబ్ చేస్తూ ఉంది. అక్కడ పరిచయం అయ్యాడు. మళ్ళీ తర్వాత వాళ్ళ ప్రేమ పెళ్ళి. ఇక్కడ ఫస్ట్ మ్యారేజ్ నుంచే ఆమె డైవర్స్ తీసుకున్న తర్వాత ఆమె అసలు పెళ్ళి చేసుకోవాలనేసి అనుకోలేదంట. కానీ ఈమె ఎప్పుడైతే తారక రత్నతో ప్రేమలో పడిందో ఆయన తారక రత్న గారు అలేఖ్యని కన్విన్స్ చేశారంట. అదేవిధంగా ఈ అలేఖ్య గారి ఫాదరు తారక్కి ముందే తెలుసంట. సో ఆయనే వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం, అలేఖ్య గారు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఒప్పేసుకోవడం. ముందు కొద్ది రోజులు ఒప్పుకోకపోయినా నెల రోజులకు ఓకే అనేసారంట. సో ఆమె సైడ్ నుంచి అందరూ కూడా ఒప్పుకున్నారు. ఆమె సైడ్ నుంచి అందరూ ఒప్పుకున్నారు. కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎవరు ఒప్పుకోలేదంట. అది ఎవరు కూడా ఊహించుకోలేదంట. పాపం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. అదేవిధంగా ఆమె వాళ్ళ మామయ్య, అత్తమ్మ అనేసి యాక్సెప్ట్ చేసిందంట ఆమె. కానీ వాళ్ళు ఇంకా ఆమెను కోడలుగా యాక్సెప్ట్ చేయట్లేదంట. స్టిల్ ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయట్లేదంట. పెద్దవాళ్ళు కదా, అలాగే ఉంటారు. ఎలాగైనా సరే పెద్దవాళ్ళు కదా, ఏదో ఒక రోజు యాక్సెప్ట్ చేస్తారులే, పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎప్పుడో ఒకప్పుడు పెద్దవాళ్ళైన తర్వాత యాక్సెప్ట్ చేస్తారులే అని చెప్పేసి వాళ్ళు అలా ఊహించుకొని ప్రొసీడ్ అయిపోయారు. కానీ తారక రత్న గారి పేరెంట్స్ ఇప్పటి వరకు కూడా యాక్సెప్ట్ చేయలేదంట. ఇప్పటి వరకు కూడా పెద్దవాళ్ళు కదా, అలానే ఉంటారు. తన మీద కోపం ఉంటుంది వాళ్ళకి, ఏదో ఒకరోజు పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారు అనేసి అనుకునిందంట. చాలాసార్లు వాళ్ళకి దగ్గర కావాలని చెప్పేసి కూడా ప్రయత్నం కూడా చేసిందంట పాపం ఆ మహిళ అలేఖ్య. ఆమె అయితే పాజిటివ్గానే ఉందంట. వాళ్ళ ఫ్యామిలీతో ఎవరితో కూడా కాంటాక్ట్లో లేదంట ఈమె పాపం. ఒకప్పుడు కళ్యాణ్ గారు ఒక ఫ్రెండ్గా ఉండేవాడంట. ఒక్క బాలయ్య బాబు గారు మాత్రం ఉంటారంట వాళ్ళ కోసం. ఆయనకు మా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెళ్తుంది, నాకున్న దాంట్లో నేను పిల్లల్ని పెంచగలను, కానీ తారక పేరెంట్స్ కూడా వాళ్ళని దగ్గరికి తీసుకుంటే చాలా బాగుండు అనేసి అనిపిస్తుంది, అదొకటే నా కోరిక అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయింది. పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా తన భర్త చనిపోయిన తర్వాత కూడా, అంటే ఆ తల్లిదండ్రులకి కొడుకు చనిపోయిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా కోడలని చెప్పేసి ఆమెను యాక్సెప్ట్ చేయట్లే, దగ్గర కూడా రాణించట్లే. చాలా బాధాకరమైన విషయం. కానీ ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేసేవాళ్ళు, నందమూరి ఫ్యామిలీ కానీ, అదేవిధంగా నారావారి ఫ్యామిలీని సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు భలే మాట్లాడుతుంటారు కదా. వైఎస్ జగన్ తల్లిని చెల్లిని గెంటేశాడు, తరిమేశాడు అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా. ఇక్కడ చూడాలి, ఇక్కడ పరిస్థితి చూడండి. తారక రత్న గారు చనిపోవడానికి కారణం నారా లోకేష్ గారి పాదయాత్రే.
అక్కడికి కానీ ఈయన వెళ్లకుండా ఉంటే ఆయన హ్యాపీగా తన ఫ్యామిలీతో, తన భార్యతో, తన పిల్లలతో హ్యాపీగా బతికేవాడు, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకునేవాడు. ఆ పాదయాత్రకి వెళ్ళడం వల్ల అతను అన్ఎక్స్పెక్టెడ్గా గుండెపోటు వచ్చి చనిపోయాడు. అట్లీస్ట్ ఆ మహిళను, తన భార్యని, తారక రత్న గారి భార్యని వాళ్ళ అత్తామామలతో ఏదో విధంగా కన్విన్స్ చేసి మాట్లాడించి దగ్గరకు చేర్చాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా నందమూరి ఫ్యామిలీ. వాళ్ళు ఎందుకు ఆ విధంగా అడుగులు వేయకుండా, ముందడుగులు వేయకుండా, అలా ఆలోచన చేయకుండా సైలెంట్గా ఉంటున్నారు? ఆ మహిళను ఎందుకు ఒంటరిదాన్ని చేశారు? ఎందుకు వదిలేశారు? కానీ వీళ్ళు రాజకీయంగా మాత్రం విజయమ్మ గారిని, అదేవిధంగా షర్మిల గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని విడదీసి మాట్లాడుతుంటారు కదా, ఏమీ లేకపోయినా ఉన్నట్టు క్రియేట్ చేసి మాట్లాడుతుంటారు కదా. ఇక్కడ చూడండి, ఆమె ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కింద కామెంట్స్ అన్నీ కూడా బీభత్సం. అసలు ఆమెకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీని, నారా వారి ఫ్యామిలీని ఏకి పారేస్తున్నారు. చాలా బాధేసింది ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత. కాబట్టి ఎదుటిని విమర్శించడం కాదు, మన కింద ఎన్ని బొక్కలు ఉన్నాయో అవి చూసుకోవాలి. అవి అవసరం లేదు. రాజకీయంగా ఏదో విధంగా ఎదగడానికి వేరే వాళ్ళ మీద నిందలు వేయడం తప్ప ఇంకేముండవు. ఇటువంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అలాగే గారు కూడా ఎవరో కాదు, విజయసాయిరెడ్డి గారు వాళ్ళ భార్యకి చెల్లి కూతురు అనుకుంటా. విజయసాయిరెడ్డి గారి భార్యకి చెల్లి కూతురు, అక్క కూతురు అనుకుంటా.